నిన్న బేగంపేటలో తలకు హెల్మెట్ మాస్కులు ధరించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులను వీరోచితంగా పోరాటం చేసి తరిమికొట్టిన తల్లి కూతుళ్లను సన్మానించిన నార్త్ జోన్ డీఎస్పీ రోహిణి ప్రియదర్శిని. తిరగబడ్డారు, ఎదురు తిరిగారు, తరిమికొట్టారు, దొంగలు పరారయ్యారు. ఆ ధైర్యానికి మెచ్చుకోవలసిందే. సాధారణంగా తుపాకీ చూస్తే ఎంతటి వాళ్లైనా భయపడతారు. బెదిరించిన వాళ్లకు తమ వద్ద ఉన్నది ఇచ్చి పంపుతారు. కానీ బేగంపేటలో ఒక తల్లి కూతుళ్లు ఇద్దరు దుండగులను ఎదిరించి వారిని తరిమికొట్టిన ఘటన ఆశ్చర్యపరిచింది. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డైన ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. ఆ తల్లి కూతుళ్ల ధైర్య సాహసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు, సలాం కొడుతున్నారు. నిన్న మధ్యాహ్నం బేగంపేటలోని రసూల్ పూరాలోని హౌసింగ్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఒక ఇంట్లో నవరతన్ జైన్, ఆయన భార్య అమితా మెహోత్ నివాసముంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇద్దరు దుండగులు ఆ ఇంటిలోకి ప్రవేశించారు. ఆ సమయంలో అమితా మెహోత్ తో పాటు ఆమె కుమార్తె, పనిమనిషి మాత్రమే ఉన్నారు. కొరియర్ సర్వీస్ అంటూ వచ్చిన ఇద్దరు తుపాకీతో బెదిరించి వారి నుంచి బంగారు ఆభరణాలను దోచుకుని పోయేందుకు ప్రయత్నించారు. అయితే వారిపై ఆ తల్లి కూతుళ్లు తిరగబడ్డారు. చేతిలో ఉన్న తుపాకీని లాక్కుని మరీ వారిని తరిమి కొట్టారు. అయితే వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సుశీల్ కుమార్ ప్రేమ్చంద్ గా గుర్తించారు. గతంలో వీరిద్దరూ ఈ ఇంట్లో పనిచేసి పథకం ప్రకారమే దోపిడీకి పాల్పడేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. తల్లి కూతుళ్ల ధైర్య సాహసాలను పోలీసులతో పాటు అందరూ మెచ్చుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.